రాజుల కాలం నాటి రాచకొండ గుట్టలకు రాజయోగం పట్టనుంది. ఈ చారిత్రక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు ముందుగా రోడ్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కార్ చర్యలతో రాచకొండ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాజధాని క్రీస్తు శకం 1325 సంవత్సరాల నుండి 1474 సంవత్సరాల వరకు రేచర్ల రంగనాయకులు ఏలిన రాచకొండ సుమారు 1200 హెక్టార్ల విస్తీర్ణంలో అద్భుతమైన శిలా సంపద, అద్భుతమైన కళాఖండాలతో 2 ప్రధాన 7 ముఖద్వారాలతో నిర్మించబడింది ఈ రాచకొండ. అలాంటి రాచకొండపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సాధించింది. ఈ రాచకొండను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఇప్పటికే సర్వేలు ప్రారంభించింది తెలంగాణ సర్కార్. అయితే ఈ రాచకొండ గుట్టలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఈ రాచకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఈరోజు రిపోర్టర్ డైరీ. రాచకొండ గుట్టలకు రాజయోగం రానుంది. మరుగున పడిన చరిత్రకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. కొండల చుట్టూ చైనా వాల్ లాంటి కట్టడాలు, రాతి తోరణాలు, పచ్చని పంట పొలాలు, గుళ్ళు, గోపురాలతో ఆకట్టుకుంటోన్న రాచకొండ రూపురేఖలు మార్చేందుకు ప్లాన్ చేస్తోంది. 13వ శతాబ్ద కాలంలో రాచకొండ రాజధానిగా పద్మనాయక రాజులు ఈ రాజ్యాన్ని పాలించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మొదటి అనపోతానాయుడు అమనగంటేపురం నుంచి రాజధానిని రాచకొండకు మార్చారు. ఒకప్పుడు రాజులేలిన రాచకొండ అటవీ ప్రాంతం ఇవాల్టి చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచింది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాచకొండకు రాజమార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది సర్కార్. రాచకొండను ఏలిన రాజులు ఎత్తైన కొండలపై కచేరీలు ఏర్పాటు చేసేవారని చరిత్ర చెబుతోంది. కచేరీ కొండపైనే రాజప్రాసాదాలు, రాణివాసాలు, జలాశయాలు, ఆరామ తటాకాలు నిర్మించారు. రాజుల భద్రత కోసం దుర్గం, రక్షణ కోసం సమర్థులైన దండనాయకులు, నిఘా కోసం కట్టిన ఎత్తైన కట్టడాలు పద్మానాయకుల శిల్పకళకు అద్దం పడతాయి. రాచకొండ దుర్గంలోకి ప్రవేశించాలంటే 7 సింహద్వారాలు దాటాలి. రాతితో నిర్మించిన మెట్ల మీదుగా మరో 4 ద్వారాలు దాటితే అక్కడ మండపాలు కనిపిస్తాయి. అక్కడే రేచర్ల పద్మనాయకుల రాజదర్బార్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలంటున్నారు పర్యాటకులు. పురాతనమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ 150 పైచిలకు దేవాలయాలు, పురాతన కట్టడాలను ప్రభుత్వం కొద్దిగా మరమ్మతులు చేయించి వాటికి సౌకర్యాలు వేసినట్టయితే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో గిరిజనులకు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం ఉందని నేను భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలు నింపాలని కోరుకుంటాం. రాచకొండను ఫిల్మ్ సిటీగా చేయటంతో పాటు ఫార్మా హబ్ గా మార్చేందుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు అధికారులు. స్వయంగా సీఎం కూడా ఏరియల్ సర్వే చేశారు. సర్కార్ చర్యలతో రాచకొండ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజానికి దూరంగా వ్యవసాయమే వృత్తిగా జీవిస్తున్న తమ రాతలు మారతాయని సంబరపడుతున్నారు. విలువైనటువంటి గుట్టలు రాచకొండ గుట్టలు. ఈ రాచకొండ గుట్టలలో ప్రభుత్వ పక్షాన కట్టాల్సిన ఫిలిం సిటీ కాకుండా ఇంకా విలువైనటువంటి గొప్ప నిర్మాణాలు చేసి నల్లగొండకు గుండెకాయలాగా ఉన్నటువంటి ఈ రాచకొండ గుట్టల్ని గొప్ప ప్రణాళికలతో అక్కడ నిర్మాణాలు చేసి ఈ విలువను పెంచాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేధావులు, విద్యావంతులు ఈ విషయంలో సమగ్రమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ప్రభుత్వానికి చేసి ఈ గుట్టలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎన్నో ప్రాంతాలను పాలించిన పద్మనాయక రాజులు తెలంగాణ ప్రాంతం అంతటికీ విస్తరించారు. రాచకొండ దుర్గానికి అనుబంధంగా పొడిచేడు, అనంతగిరి, దేవరకొండ, స్తంభగిరి, జల్లపల్లి, అర్వపల్లి, ఇంద్రపురి, పానగల్లు, సిరికొండల్లో గిరిదుర్గాలను నిర్మించారు. వాడపల్లిలో జలదుర్గాన్ని, అనుముల, అమనగల్లు, పిల్లలమర్రి, కొలనుపాకలో స్థల దుర్గాలను శత్రు దుర్భేద్యంగా నిర్మించగా అవి ఇప్పటికీ చారిత్రక కట్టడాలుగా మిగిలాయి. రేచర్ల పద్మనాయకుడి కోడలు నాగాంబిక కూడా రాచకొండను ఏలినట్లు పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆధారాలు బయటపడ్డాయి. ఇక్కడే ఆలయం కూడా నిర్మిస్తున్నారు స్థానికులు. రాచకొండ గుట్టల్లో ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా చేయాలని ఆలోచనలో ఉన్నందున
ఈ యొక్క ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి శివాలయంకి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారికి రవాణా సంస్థ బస్సులు కానీ ఏర్పాటు చేస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ రాచకొండ గుట్టల్లో దాదాపుగా 150 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళకు కూడా మెట్లు కానీ అక్కడికి పోయే రహదారులు చేస్తే పర్యాటకులకు చూసేందుకు కనువిందుగా ఉంటాయి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ యొక్క రాచకొండని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. రాచకొండ రాజులు నిర్మించిన ప్రతి కట్టడానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సున్నం లాంటి పదార్థాలు వాడకుండానే రాతితోనే ఎత్తైన దుర్గాలు, రాతి తోరణాలు, ప్రాకారాలు నిర్మించారు. అలనాటి కట్టడాలు ఇప్పుడు పశువుల పాకలుగా దర్శనమిస్తున్నాయి. ఈ అద్భుత కట్టడాలు కనుమరుగు కాకుండా పరిరక్షించాలంటున్నారు చరిత్ర పరిశోధకులు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే సర్కారుకు ఆదాయంతో పాటు ఇక్కడి గిరిజనులకు ఉపాధి దొరుకుతుందంటున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రాచకొండ కట్టడాలకు పురావస్తు శాఖ పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు స్థానిక నేతలు. పెద్దలందరూ కూడా దయతో వాళ్ళు ఏం ఆలోచన చేయాలంటే వ్యవసాయదారుల యొక్క, గిరిజనుల యొక్క, పేద బ్రతుకుల యొక్క ఆధారాలు నిలపాలి. రాచకొండను మనం కాపాడుకోవాలి, కొండను కాపాడుకోవాలి, కొండ చుట్టుపక్కల ఉండేటువంటి సంపదను కాపాడుకోవాలి. తప్పకుండా ఒక మంచి పద్ధతిలో ఈ రాచకొండ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాల కోసం దాన్ని రూపుదిద్దుతారని, విధ్వంసానికి దూరంగా ఉంటుందని, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని నేను సంభావిస్తా ఉన్నాను. ఇప్పటికే రాచకొండపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం రాచకొండ పేరుతో పోలీసు కమిషనరేట్ ను కూడా ఏర్పాటు చేసింది. చూశారు కదా, ఇది రాచకొండ అందాలు. తెలంగాణ సర్కార్ సినీ హబ్తో పాటు పర్యాటక కేంద్రంగా రాచకొండను తీర్చిదిద్దితే ఇక్కడ ఉండే వేలాది మంది గిరిజనులకు ఉపాధి కలుగుతుంది. దానికి తోడు ఇక్కడ పరిశ్రమలు కూడా వెలువడంతో నిరుద్యోగులకు కూడా ఉపాధి కలుగుతుంది. ఇక ఆ దశలో తెలంగాణ సర్కార్ కూడా ఆలోచించాలని కోరుతున్నారు ఇక్కడి ప్రజలు. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.